మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ పశువుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులుగా జూపాక సుధీర్ నియామకమయ్యారు. నూతన జాతీయ రాష్ట్ర కమిటీ జాతీయ అధ్యక్షుడు పశువుల రామ్మూర్తి మాట్లాడుతూ ఈ మాల సంఘ నిర్మాణం ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పడింది. కొంతమంది వారి స్వార్థం కోసం కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఏబిసిడి వర్గీకరణ చేసి మాలకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మాల మహానాడు ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణకు ఒప్పుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో మతతత్వ పార్టీ బీజేపీ మాత్రం వర్గీకరణకు సహకరిస్తామని చెప్తోంది. మేము మాల మహానాడు ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు వేలాది కార్యక్రమాలు, ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడైతే ఏబిసిడి వర్గీకరణ పైకి వస్తుందో మాల మహానాడు ఆఫ్ ఇండియా ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా ఉద్యమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో మాలల సత్తా చూపెడతామన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను కలుపుకొని ఏబిసిడిల వర్గీకరణను అడ్డుకుంటామని తెలిపారు. ఈరోజు గత 25 సంవత్సరాల మాల మహానాడు, తెలంగాణ మాల మహానాడు జాతీయ స్థాయిలో ఈరోజు మాల మహానాడు ఇండియా ఇంకా ఆవిర్భావం చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మాలను చైతన్యం చేస్తూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రాణాలను అడ్డుపెట్టి మేము మా మాల జాతిని కాపాడుకుంటామని, వర్గీకరణ కాకుండా చూసుకుంటామని నియమతుల కోసం మాలలను చైతన్యపరిచి దేశవ్యాప్తంగా కూడా వర్గీకరణ జోలికి వచ్చిన వాళ్ళ అంతు చూడడానికి మేము ఈరోజు మాల మహానాడు ఇండియాను ఆవిష్కరించడం జరిగింది. దీనిలో రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీతో కానీ, ఏ మాల సంఘంతో కానీ అనుబంధం కాదు. కొంతమంది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, మేము ఫలానా వాళ్ళు మాతో ఉన్నారు, ఫలానా సంఘం మాతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అది వాస్తవం కాదు. మేము మాలలతో ఉన్నాం, మాల జాతి కోసం పనిచేస్తాం. మాల ఎవరు కించపరిచినా, అవమానపరిచినా మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఊరుకోం. ఓన్లీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మా ఉద్యమం కొనసాగుతుంది. అలాగే మాలల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. మాలల అస్తిత్వాన్ని కోల్పోకుండా చూసుకుంటుంది ఈ సంఘం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలు మా ఎస్సీ కార్పొరేషన్ దళితులకు 3 ఎకరాల భూమి హామీలు ఇచ్చి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. గతంలో జరిగిన ఈ ప్రభుత్వాన్ని కూడా జరగకుండా చూసుకోవాలి. ఎందుకోసం అంటే పాలకులు అనేటోళ్ళు ఎప్పటికైనా వారి సాధ్య సాధాలను బట్టి వాళ్ళని అణచివేయాలని చూస్తారు. మనం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందో, గతంలో ఏం చేసిందో గత ప్రభుత్వం వాటిని బేరీ చేసుకొని మనం త్వరలోనే ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు నూతనంగా రాష్ట్ర కమిటీని, జాతీయ కమిటీని ప్రకటించుకోవడం జరిగింది. ఇక్కడ జాతీయ స్థాయిలో మేము పలు సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటాం. రాష్ట్ర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం. మేము ఎవరికి శత్రువు కాదు, మిత్రులు కాదు. మాకు మా జాతికి ఎవరు మేలు చేస్తారో వాళ్ళతో మేము ఉంటాం. వాళ్ళకు పూర్తి సహకారం పాటిస్తాం. అలాగే రాష్ట్ర బడ్జెట్లో చూసుకున్నప్పుడు మా బహుజనుల మాట మాకు
ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఇచ్చినట్టు ఇచ్చి మోసం చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం అలా కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో దళిత బంధు అనేది ప్రవేశపెట్టిన పోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా సమీక్ష చేసి దళిత బంధును 15 లక్షల రూపాయలు ఇచ్చి డబ్బలు కాకుండా ఒకేసారి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా ఉద్యోగస్తులకు సుప్రీంకోర్టు జీవోలను అణచివేస్తున్నారు. దళితులకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ మా ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం. మేము రాష్ట్రంలో 33 జిల్లాలలో బలమైన నిర్మాణం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. అలాగే ఈరోజు రాష్ట్ర నూతన అధ్యక్షులుగా జూపాక సుధీర్ నియామకం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాసరి నాగేశ్వరరావు, అలాగే జాతీయ ఉపాధ్యక్షులుగా ముత్యమాల సుబ్బయ్య, పుల్లయ్య, ముత్యమాల పుల్లన్న జాతీయ ఉపాధ్యక్షులు, అలాగే జాతీయ కార్యదర్శిగా కాసర్ల యాదగిరి, మాదాసు మహేందర్, మెట్ల మెహర్ బాబు, అలాగే జాతీయ సహాయ కార్యదర్శిగా సందుల గంగారాం, అలాగే రాష్ట్ర కమిటీలోకి మన సోదరులు రమేష్ బాబు, లక్ష్మీపతి, అలాగే భాస్కర్ లను నియామకం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సోగాల కృష్ణయ్య, అలాగే నూతనంగా త్వరలోనే అన్ని జిల్లాలు తిరిగి జిల్లా కమిటీలు పూర్తి చేసి చేస్తామని తెలియపరుస్తున్నాం. ఎవరైనా ఆలమాన్ ఆఫ్ ఇండియా సంఘంలో పనిచేయడానికి ముందుకొచ్చే వాళ్ళు మా దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా మీ జిల్లాలకు వచ్చి మీ సహకారంతో అక్కడ నిర్మాణం చేస్తామని తెలియపరుస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఐక్యత, ఐక్యత, ఐక్యత. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.